రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం ఆధ్వర్యంలో రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామ రైతు వేదికలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక ఈ సదస్సుకి వ్యవసాయ శాస్త్రవేత్త హేమంత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మిర్చి పామాయిల్ పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు సేంద్రియ వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, యూరియా వాడకం తగ్గించాలని సూచించారు. ఇక ఈ సందర్భంగా రైతులు తమ పొలాల్లో వినియోగించాల్సిన ఎరువులపై పలు సూచనలు చేశారు. రోటరీ క్లబ్ స్థాపించి 50 ఏళ్లవుతున్న సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగా విద్యార్థులకు ల్యాప్టాప్లు, పాఠశాలలకు మరుగుదొడ్లు నిర్మించామని రోటరీ క్లబ్ అధ్యక్షులు రామారావు తెలిపారు. ఒకటి చూడండి, పైమట్ దీనివల్ల వస్తుంది, తామరపులో వస్తుంది. సేమ్ ఫ్లవర్ ట్రిప్స్ అంటే మనకి కోతుకు వస్తుంది కదా, ఏమొస్తుంది, నల్ల తామరపులు వస్తుంది కదా. నల్ల తామరపులు కూడా ఒక రకమైన తామరపులే, పైమొష్ట కలిగజేసేది కూడా ఒక రకమైన తామరపులే. రెండింటికి కామన్ గా. సో వీటిలో కూడా ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం మనం స్ప్రే చేస్తే చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో దాంతో పాటు ఏంటంటే మిర్చి వ్యవసాయంలో చూసుకుంటే వారాల కంపల్సరీగా పైమొట్టు ఉంటుంది. సో దీనికల్లా మనం చిన్న మేనేజ్మెంట్ చేసుకున్నట్టయితే చాలా వరకు అరికట్టవచ్చు. దీనికి ఏంటంటే నారు కొంటున్నారా, కోస్తున్నారా, కొంటున్నారు, కొంటున్నారు కాబట్టి వదిలేసేయండి. ఒకరికి పోస్తే ఇంకా మంచిది. ఎందుకంటే పోసినప్పుడు ఏంటంటే పరిస్థితులు అయితే నారు పోసేటువంటి పరిస్థితి చాలా తక్కువ. రెండోది వచ్చేసి విడుగు మందులు ఎక్కడికి వాడాలంటే నాటిన తర్వాత 15 రోజులు ఒకసారి, 45 రోజులు ఒకసారి ఎక్కడైనా దీనికి వెళ్ళినాక రీజైనింగ్ చేసుకుంటే పైమొట్టు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇది పక్కన పెట్టుకోండి. ఇవన్నీ భూమిలో ఉంటాయి కాబట్టి విడుకులేసినటువంటి పరిస్థితుల్లో బాగా పనిచేస్తుంది. ఇంకా పిచికారీ విషయంకి వచ్చినట్టయితే మనం స్టార్ట్ చేసేది రిజెంట్ తో స్టార్ట్ చేస్తాం కాబట్టి రిజెంట్ అంటే 2 ml కానీ, లేకపోయినా డైఫెన్తురా అంటే సైజ్ ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఒకటి చూడండి, పైమొట్టు దీనివల్ల వస్తుంది, తామరపులో వస్తుంది. సేమ్ ఫ్లవర్ ట్రిప్స్ అంటే మనకి కోతుకు వస్తుంది కదా, ఏమొస్తుంది, నల్ల తామరపులు వస్తుంది కదా. నల్ల తామరపులు కూడా ఒక రకమైన తామరపులే, పైమొష్ట